ఎంతైనా టౌనేనయ్యా. చిన్నప్పుడు మా నాన్న చెప్పిన మాట విన్నట్టయితే నేను కూడా టౌన్లో సెటిల్ అయి ఉండేవాడిని అయ్యా. ఏం చెప్పాడు? చెప్పాక వినలేదని. దేనికైనా ఇది ఉండాలా. ఏంటి నాలెడ్జా? నీకు బాగుందా? ఫుల్గా ఉంది. గ్యారంటీగా? డబల్ గ్యారంటీ. ఓకే, అయితే నేను క్వశ్చన్ వేస్తా, దానికి సమాధానం చెప్పు. అడుక్కో. శ్రీలంక ఉంది కదా మన పక్క దేశం, ఉంది. దాని జాతీయ జెండా ఉంది కదా, ఉంది. దాని మీద సింహం కత్తి పట్టుకు నిలబడుద్ది. ఎందుకు కత్తి పట్టుకు నిలబడుద్ది? నాకేం తెలుసు, నువ్వు చెప్పు. చెప్తా. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు వివాహం చేసుకోవాలని కోరిక కలిగింది. వెంటనే ఆ విషయం మంత్రి గారికి చెప్పాడు. మంత్రి గారు దేశమంతా దండోరా వేయించారు. ఒక 600 మంది అందగత్తలు వచ్చారు. వాళ్ళల్లో ఒక 60 మందిని రాజుగారు సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఒక కవర్ ఇచ్చాడు. ఏం కవర్ అయ్యా అంటే, ఇందులో విత్తనాలు ఉండి 40 రోజుల తర్వాత మొలకెత్తుతాయి, అవి పుష్పగుచ్చాలుగా మారుతాయి అని చెప్పి వాళ్ళకి ఆ కవర్ ఇచ్చాడు. అందరూ వెళ్ళిపోయారు. 40 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత 59 మంది రకరకాల పుష్పగుచ్చాలతో వచ్చారు. ఓకే, ఒక్క అమ్మాయి మాత్రం పుష్పగుచ్చం ఏమీ రాలేదండి, మీ కవర్ మీరు తీసుకోండి అని చెప్పాడు. వాస్తవానికి రాజుగారు ఏమీ ఇవ్వాల, ఆ కవర్లో ఏమీ పెట్టేవాళ్ళ. సో నిజాయితీగా వీళ్ళల్లో ఒక్క ఆవిడే చెప్పింది. అవునా? అవును. ఆ అమ్మాయి నిజాయితీకి నచ్చి రాజుగారు ఆ అమ్మాయినే పట్టపురాణిగా స్వీకరించాడు. అసలు ఇదంతా కాదయ్యా, శ్రీలంక జెండాపై సింహం కత్తి పట్టుకొని ఎందుకు ఉంటుందో చెప్పు. అది నాకు తెలిస్తే ఇంత సోద నీకెందుకు చెప్తాను.